ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు త్వరలోనే ఎన్నికలుంటాయని సంకేతాలు ఇచ్చేశారు. మరోవైపు అధికారులు కూడా ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. క్యాడర్ అంతా అలర్ట్ గా ఉండాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే సూచించారు. 2024 ఎన్నికల కన్నా మెరుగైన ఫలితాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించేందుకు కృషి చేయాలని నేతలను ఆదేశించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయింది. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలని నాయకులు, ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. మరోవైపు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం కూడా జరుగుతోంది. టీడీపీతో పాటు కూటమిలోని బీజేపీ, జనసేన పార్టీలు కూడా జనంలోకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఈ నెల 6న మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహిస్తుంది. వార్డుల విభజన, కోర్టు కేసుల స్థితి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు లాంటి అంశాలపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనుంది ఎన్నికల సంఘం. ఈలోపు పంచాయతీరాజ్ శాఖలో ఇంటర్నల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ముందుగా మున్సిపల్ ఎన్నికలు, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, చివరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని ఎన్నికలను అక్టోబర్, నవంబర్ లోపు పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 2 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీలు, పంచాయతీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించింది అనే విషయాలను సవివరంగా ప్రజలకు చెప్పాలని నిర్ణయించారు. నేతలకు కూడా సీఎం చంద్రబాబు ఇదే రకంగా దిశానిర్దేశం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో కనిపిస్తున్న మార్పు, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రధానంగా ఫోకస్ చేసే ఆలోచనలో ఉంది. ఇందుకు సంబంధించి త్వరలో కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్ గా తీసుకుని పనిచేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. 2 ఏళ్ల పాలన, భవిష్యత్తు కార్యాచరణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. అధికారుల సమావేశం తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై మరింత స్పష్టతొచ్చే అవకాశం ఉంది.